నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి సాంప్రదాయ మత్స్యకార కులాలు ఆర్థిక స్వావలంబన దిశగా పయనింపచేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని జిల్లా సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కోడా వెంకటరమణ అన్నారు. కాకినాడలో రాష్ట్ర అధ్యక్షుడు నడకుదురు అర్జునుడు అధ్యక్షతన జరిగిన సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా టీడీపీ మత్స్యకార సంఘం అధ్యక్షుడు కోడా వెంకటరమణను జిల్లా సాంప్రదాయ మత్స్యకార కులాల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన కోడా వెంకటరమణను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, జిల్లా మత్స్యకార సంఘాల నాయకులు కోడాకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కోడా వెంకటరమణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తుందని, తనకున్న పరిచయాలతో ప్రభుత్వ పెద్దలను ఒప్పించి గంగపుత్రుల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా కృషి చేస్తానన్నారు. కోడా నియామకంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ మత్స్యకార కులాల సంక్షేమ సంఘం తరపున కాకినాడ జిల్లా మత్స్యకార అధ్యక్షులుగా కోడా వెంకటరమణ నన్ను నియమించడం జరిగింది. దీనిలో భాగంగా మత్స్యకారులో ఉన్నటువంటి 16 ఉపకులాలకి ఎక్కడ ఏ కష్టం వచ్చినా మా పెద్దలు కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు గారు, అలాగే మంత్రివర్యులు కొల్లి రవీంద్ర గారు, ఇంకా మా మత్స్యకార పెద్దలు, అలాగే మా మత్స్యకార రాష్ట్ర అధ్యక్షులు అర్జున్ గారు, బల్సాడు రంగారావు గారు, సింతకాయల ముత్యాల గారు, తుమ్మల రమేష్ గారు, వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈ యొక్క బాధ్యతల్ని తీసుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా మా మత్స్యకారుల యొక్క స్థితిగతులపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ మా మత్స్యకారులకి జిల్లాలో ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా నాకు మా పెద్ద నాయకులైనటువంటి కొండబాబు గారు, రవీంద్ర గారు, అలాగే మా ప్రీతమ శాసనసభ్యురాలు యనమల దివ్య గారు, రామకృష్ణ గారు, వీళ్ళందరితో కూడా మాకు పరిచయాలు ఉన్నాయి. కాబట్టి మా సమస్యలు ఏవైనా ఉంటే వాళ్ళ ద్వారా మేము పెద్దల దృష్టికి తీసుకెళ్ళి అవి పరిష్కరించే దిశగా నేను ప్రయత్నిస్తానని, ఈ యొక్క పదవి నాకు ఇది పదవి కాదు, ఒక బాధ్యతగా స్వీకరించి ఏదైతే దారిద్ర్య రేఖకి అత్యంత దిగువన ఉన్నటువంటి మత్స్యకార కులాల ఉపకులాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా మా పెద్దల యొక్క సహాయ సహకారాలతో ముందుకు తీసుకెళ్ళి అవి పరిష్కారం అయ్యే దిశగా ప్రయాణించి స్థానిక నామినేటెడ్ పోస్టుల్లో కూడా మత్స్యకార సోదరులందరికీ కూడా సోదరులందరికీ కూడా న్యాయం జరిగేలాగా ఈ యొక్క మా పెద్దలందరి దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా యొక్క స్థానిక శాసనసభ్యురాలు యనమల దివ్య గారు, పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణ గారు, అలాగే మా ఎమ్మెల్యే గారు మత్స్యకార ముద్దుబిడ్డ కొండబాబు గారు, కొల్లి రవీంద్ర గారు, మోపిదేవి వెంకటరమణ గారు, మా మత్స్యకార పెద్దల అందరూ సహాయ సహకారాలతో మా ఈ యొక్క మత్స్యకారుల అభ్యున్నతికి కృషి చేస్తానని చెప్పి మీ ఛానల్ ద్వారా తెలియజేస్తూ విరమిస్తున్నాను. ఓం శ్రీ మాత్రే నమః. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ 26వ తేదీ నుంచి జూలై 26వ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు. జూన్ 29వ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ. జూలై 5వ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం. జూలై 6వ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ. జూలై 10వ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో
లలిత సహస్ర హోమం. జూలై 13వ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శాకాంబరీదేవిగా అలంకరణ. 20వ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష కుంకుమార్చన. 23వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన. 24వ తేదీ గురువారం ఉదయం 9:30 నుండి సప్తనది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును. పై పూజా కార్యక్రమాల యందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. శ్రీ తలుపులమ్మను దర్శించుకో, ఇష్ట కార్యాలను సిద్ధించుకో. ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి, లోవ దేవస్థానం, లోవా, తుని మండలం.